కాకినాడ జిల్లా జగంపేట మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సోమవారం నుంచి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు ఉదయం ఆలయానికి చేరుకుని దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ కుమార్ ఈవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిత్యాన్నదాన వంటశాలను పరిశీలించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీర్మానం మేరకు నేటి నుండి నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామివారి గోధుమ నూక ప్రసాదాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఈవో నల్లం సూర్య చక్రధర్ రావుతో కలిసి పాలచర్ల నాగేంద్ర చౌదరి స్వయంగా భక్తులకు వడ్డించి ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన దంపతులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన సత్యదేవుడి దివ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు అన్నప్రసాదంతో పాటు గోధుమ నూక ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామన్నారు. కళ్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలవ పందిళ్లు, చల్లని మంచినీరు, నిత్యాన్నదాన సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. సత్యదేవుడి ఆశీస్సులతో భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. వడ్డించేటప్పుడు ప్రసాదం చెప్పుకోండి. ఏదైనా షుగర్ పేషెంట్ వద్దంటే బాగా తప్ప ఆపులో వదిలిపెట్టబడి నీళ్ళు చూస్తా మళ్ళా బండి లాగండి సార్, వేయండి సార్, వేయండి సార్. మెంబర్ గారు దగ్గర రండి, సార్ దగ్గర రండి.